ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేశామని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మూడవసారి కూడా ప్రజలు అవకాశం ఇస్తారని భావించానన్నారు. జగన్ అనేక కుటుంబాలకు న్యాయం చేశారని, వైసీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, నిరుత్సాహపడవద్దని సూచించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడకుండా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావాలని కోరారు. నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సమన్వయంతో అందరం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడకుండా, ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలి అని కోరుతున్నాను. అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కోరుతూ ఉన్నాను. ఈరోజు మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు చేయకుండా, దాడులకి తావివ్వకుండా మీ వాళ్ళను కూడా కట్టడి చేసుకొని ఇలాంటి సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలని చెప్పి, నియోజకవర్గంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను, ప్రత్యేకమైన పీస్ కమిటీలు ఏదైనా ఏర్పాటు చేయించి గ్రామ స్థాయి లెవెల్లో ఈ కమిటీల ద్వారా గ్రామాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అందరం కూడా పనిచేయాలి, కృషి చేయాలని చెప్పి నరసరావుపేటలో అందరికీ కూడా, అన్ని పార్టీల వారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఎన్నికల్లో మీరందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా ఎంతో సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కానీ, ప్రజలతో మమేకం అవటం కానీ ఇవన్నీ కూడా చేసాం. సో కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లానే అధికారులు కూడా, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి గత 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టంతో నరసరావుపేటలో ఒక మంచి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాతో పాటు గతంలో పనిచేసిన అధికారులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అట్లానే నరసరావుపేటలో అభివృద్ధికి మా యొక్క సహకారం ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అట్లానే గ్రామాల్లో కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ, మా యొక్క నాయకులకి, కార్యకర్తలకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.